మల్కాజ్గిరి పరిధిలోని సఫీల్గూడ కొత్త మైసమ్మ దేవాలయంలో సందర్శనలో పాల్గొన్న మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై దాడులు, దుశ్చర్యలు మితిమీరిపోయాయని విమర్శించారు. ప్రత్యేకంగా సఫీల్గూడ కొత్త మైసమ్మ ఆలయంలో ముస్లిం యువకుడు చేసిన దుశ్చర్య ఘటనపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక వ్యవస్థ భారత్ది. 79 సంవత్సరాలుగా అనేక మతాలు, అనేక భాషలు, అనేక సంస్కృతులు కలిసి జీవించేటువంటి గొప్ప దేశం భారతదేశం. మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ జాతి ఐక్యతను, దేశ ప్రతిష్ట ప్రపంచ చిత్రపటం మీద ఆవిష్కరించబడుతున్నప్పుడు, ప్రపంచవ్యాప్తంగా భారత్కు గౌరవం పెరుగుతున్నప్పుడు, భారత్ ఎదుగుదలను చూసి ఓరలేని వాళ్ళు, భారత ఆర్థిక స్థితిని చూసి ఓర్వలేని కొన్ని మూర్ఖపు దుర్మార్గపు దేశాలు ఈ దేశంలో డీస్టెబిలైజ్ చేయాలని, ఈ దేశంలో అల్లకల్లను సృష్టించాలని, ఈ దేశ అభివృద్ధిని ఆపాలని, ఈ దేశ ఐక్యతను దెబ్బతీయాలని, ప్రపంచంలో భారత కీర్తి పతాకాన్ని దెబ్బతీయాలని చెప్పి చేసే ప్రయత్నంలో అనేక సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ ఇక్కడ ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత అనేక సంఘటనలు, అనేక దేవాలయాల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇదే పార్లమెంట్ పరిధిలో ముత్యాలమ్మ టెంపుల్ సికింద్రాబాద్ ఏం జరిగిందో మనం చూసినాం. ఇవాళ మళ్ళీ మల్కాజ్గిరి అసెంబ్లీలో కట్టమైసమ్మ దేవాలయం, అక్కడ ఏం జరిగిందో మనం చూసినాం. ఇవన్నీ జరుగుతున్నప్పుడు నేను మళ్ళీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, ఇంత ప్రశాంతమైన ఐక్యతతో ముందుకు పోయేటువంటి ఈ ప్రాంతంలో ఇలాంటి సంఘటనలు రేపు అనేక రకాల అనర్థాలకు దారితీసే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇది ఆదిలోనే తుంచివేసే ప్రోగ్రాం, వీటిని ఆదిలోనే ఆపే ప్రయత్నం చేయకపోతే ఇది చిలికి చిలికి గాలివానగా మారి మరింత విస్ఫోటనం వచ్చేటువంటి ఆస్కారం ఉంది. ఇలా హిందూ జాతి ప్రజానికం అంతా కూడా ఆక్రోశంతో, ఆవేదనతో, దుఃఖంతో ఇవాళ జరిగినప్పుడల్లా వాళ్ళు దాన్ని శుభ్రం చేసుకోవడం, పూజలు చేసుకోవడం అని జరుగుతూ ఉన్నాయి. ఇది మంచి పద్ధతి కాదు. దీన్ని శాశ్వతంగా రూపుమాపాలంటే